హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ మరియు ల్యాబొరేటరీ టెక్నీషియన్, డేటా మేనేజర్ అని చెప్పేసి మనకు 3 రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను మొత్తం కూడా వివరిస్తా. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, వీటి డీటెయిల్స్ మొత్తం కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇకపోతే మనము స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం కూడా చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు. సో దీనికి గాను మనకు 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకు బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో బీఎస్సీ ఎంఎల్టీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే డిఎంఎల్టీ చేశారో వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక వీళ్ళకి శాలరీ వచ్చేసి చూసుకున్నట్టయితే 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డాటా మేనేజర్ పోస్టులు. సో వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ పాస్ అయితే చాలు, మీరు అంటే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయితే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ కాకుండా కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇక వీటికి శాలరీ చూసుకున్నట్టయితే మనకి 20,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ వచ్చేసి మనకి నర్స్ అనమాట, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. సో వీటికి గాను 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి చూడండి బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెలకి శాలరీ 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే మనకు ఇస్తూ ఉన్నారనమాట. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదండి. సో డైరెక్ట్గా అయితే మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు ఏదైతే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అడ్రస్ ఉందో, సో మరి ఈ ఈమెయిల్ ఐడి అడ్రస్కి మనము మీ యొక్క బయోడేటా ఫామ్ని అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. సో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి ఇక్కడ మీ యొక్క ఫోటోను అయితే పేస్ట్ చేయండి, అంటే అతికించండి. అతికించిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని మీ స్కూల్ డీటెయిల్స్ అయితే అన్నీ కూడా, మీ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంట్రీ అంటే నార్మల్గా పెన్నుతో మీరు రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. సో సిగ్నేచర్ చేసిన తర్వాత సో దాని వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్, ఈ అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే మనకి సో చూడండి ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, లేదంటే ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే కూడా పెట్టవచ్చు. అండ్ దాంతోపాటుగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో అండ్ మీ యొక్క ఇంటర్ మార్క్ షీటు అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఓకే, మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ అండ్ డిఎంఎల్టీ అయితే డిఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అయితే బీఎస్సీ ఎంఎల్టీ, డిగ్రీ అయితే డిగ్రీ. ఓకే, ఈ యొక్క పాస్ మెమోస్ అయితే పెట్టండి. అండ్ అలాగే ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా ఆ సర్టిఫికేట్ కూడా పెట్టండి. అండ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టండి. అండ్ ఎన్ఓసి, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయండి. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీరు అటాచ్ చేసి సో నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఈమెయిల్ ఐడి ఉందో సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయండి అన్నమాట. సో చూడండి నేను జూమ్ చేస్తున్నాను. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే మెయిల్ ఐడి ద్వారా పంపిస్తారో అదే మెయిల్కి మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని మనకు సంబంధించినటువంటి 2 గ్రూపులలో అయితే పెట్టడం జరిగింది. ఒకటి వాట్సాప్ గ్రూపు, 2 టెలిగ్రామ్ గ్రూపులు అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే ఈ వీడియో కింద అయితే లింకులు పెట్టాను, ఆ యొక్క గ్రూప్ల లింకులు. ఆ లింకుల పైన క్లిక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి పీడిఎఫ్స్ కోసం అండ్ అలాగే ఇలాంటి అప్లికేషన్ లింకుల కోసము మన మన గ్రూపులలో అయితే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో 2 గ్రూపులలో అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా సరే టెలిగ్రామ్ డిలీట్ అయినా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ డిలీట్ అయినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి రెండిట్లలో అయితే జాయిన్ అవ్వండి. ఒకటి మీరు వాట్సాప్లో జాయిన్ అయినా అవ్వకపోయినా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో ఇలాంటి పీడిఎఫ్స్ని అందులో వాట్సాప్ గ్రూప్లో మనకు పెట్టడానికి అవకాశం లేదు. సో అందుకోసం అని చెప్పేసి మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే
ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. నేను అక్కడ నుంచి ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను అనమాట. సో ఇది అనమాట. సో మనకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ జనవరి 28, 2025 సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా అయితే మీరు అంతలోపు అయితే మీరు మెయిల్ అయితే చేసేసేయండి. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే ఇప్పుడే షేర్ చేసి అప్లికేషన్ అయితే చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఎలాంటి మన ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసి మీరు జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు పోస్ట్ చేస్తే చాలు. సో లక్కీగా మీకు వచ్చింది అనుకోండి, సో లక్కీ కదా. సో ఇంకొక విషయం, లొకేషన్ వచ్చేసి మనకు ఇండియా లెవెల్ ఉంటుంది అనమాట. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, సో ఏ స్టేట్లో అయినా సరే మీకు ఇవ్వచ్చు. సో కాబట్టి సో ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే ఖాళీగా ఉండే బదులు అప్లికేషన్ పెట్టుకోండి. సో ప్రయత్నం చేయడంలో తప్పైతే లేదు. సో నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఒకటే, సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఫ్రీ కాబట్టి సో కొంత టైం వెచ్చించి ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేయండి. ఏమైనా మనకు అప్డేట్స్ వస్తే నేను వివరిస్తాను అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మన గ్రూప్లలో ఉండండి, ఆ గ్రూప్లలో నేను ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. గ్రూప్లో లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.